హాయ్ అండి, వెల్కమ్ టు టీజీ గార్డెన్. వైజాగ్ ట్రిప్పులో జూ పార్క్ వెళ్ళొచ్చిన తర్వాత ఎదురుగుంటగా బీచ్ వ్యూ పాయింట్ చిన్నది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ తీసుకున్నాము. జస్ట్ అలాగా ఫొటోస్ కట్టా తీసుకున్నాము. చాలా బాగుంది. ఆ లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో అసలు. కొండలు ఒక పక్కన బీచ్, ఒక పక్కన ఇసుక దెబ్బలు, చాలా బ్యూటిఫుల్గా అనిపించి మేమిద్దరం అయితే నడుచుకొని అలాగొచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాము. పిల్లలు అయితే కారులోనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది లొకేషన్. వెదరు, జూ పార్క్ అంతా చూసొచ్చి పిల్లలకి జూలో యానిమల్స్ అవన్నీ చూపించి ఎంజాయ్ చేసాము. బట్ అక్కడ వర్షం పడిపోయింది లాస్ట్ మినిట్లో. ఫోటోషూట్ అనమాట, బాగా అనిపించింది. మా వారాల ఫ్రెండ్ అనమాట కార్ తీసుకొచ్చారు. సో పిల్లలతో వెళ్ళి సేఫ్గా ఇంటికి వచ్చేసాము జాగ్రత్తగా. చాలా ఎంజాయ్ అయితే చేసాము. చాలా బాగుంది. అలాగా చిన్న అక్కడ ఫోటోషూట్ బీచ్ దగ్గర అలా తీసేసుకొని మా అత్త వాళ్ళ అమ్మాయి, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా వదిన వాళ్ళ ఇల్లు వైజాగే అయితే ఇంకా అక్కడికి లగ్జరీస్ అపార్ట్మెంట్స్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఫోటో ఇది స్నోల్కి వెళ్ళాము నెక్స్ట్ డే. మా వదినతో ఒక పిక్ తీసుకొని అలా వచ్చేసి మేము బయట కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ ఇంటి బయట అక్కడ కార్ దగ్గర ఇంకా నెక్స్ట్ రూమ్కి వచ్చేసి డ్రెస్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి స్నోల్కి వచ్చాము. లైట్ కట్టేసి టైం అయిపోయిందా? స్నో ఎలా వేసుకొని వీడియో తీసుకుని అలా వచ్చింది. ఈ లైట్లోకి వచ్చింది. స్నో ఎలా చేయవే త్వరగా. స్నో ఎక్కువ చేతులుగా తీసుకు సరిపోయింది. దీక్ష వెళ్ళరా, ఎగరే ఇంకా ఎక్కడే ఉన్నాడు దారా. ఏ దీక్షు ఓకే ఎగరేసుకో నీ మీదకి. సరే నాకు తీ. స్నో స్టేషన్ అయితే చాలా బాగుందండి. అందువల్ల మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1 అవర్కి మనిషికి 950 రూపీస్ అనుకుంటా, 950 రూపీస్ ఎంతో అనుకుంటా. మా జయవర్ధన్కి కూడా 850 ఎంతో ఛార్జ్ చేశారు. కానీ వర్త్, చాలా బాగా అనిపించింది. -8 అనమాట. అసలు ఉండలేకపోయాము. ఒక్క గంటలోనే 3 సార్లు బయటకు వచ్చేసాము. మళ్ళీ వెళ్ళేవాళ్ళము, బయటకు వచ్చాము. ఒక గంట సేపు కూడా ఉండలేకపోయాము అనమాట. కానీ ఉన్న ఒక చాలాసేపు కొంచెం మాత్రమే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా బయటకు వచ్చి బయట అంతా వ్యూ పాయింట్ అనమాట. ఇదంతా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము.